హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 16 ఫిబ్రవరి. రేపటి మార్కెట్ అనాలిసిస్ చూద్దాము. రేపు డేట్ వచ్చేసి 17 ఫిబ్రవరి, ట్యూస్డే రోజు. సో ట్యూస్డే రోజు కాబట్టి నిఫ్టీ 50 వీక్లీ ఎక్స్పైర్ ఉంది. ఈరోజు మనం నిఫ్టీ 50 చూద్దాము, ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఇక్కడ ఏదైతే తీసుకుంటాను నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ నేను స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకుంటాను. స్పాట్ చార్ట్ బేస్ చేసుకునేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ నిఫ్టీ 50 చూద్దాము. సో ఇది నిఫ్టీ 50 చార్టు. సో ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ డ్రా చేద్దాము. సో ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి ఏదైతే 12th ఫిబ్రవరి ఉందో, సో దీని యొక్క లోన్ అనేది 25,752 నుంచి నెక్స్ట్ ఇంకొంచెం అబో సైడ్. సో అబో సైడ్ వచ్చేసి మీరు ఇక్కడ వరకు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ 25,788 వరకు. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి సేమ్ 12th ఫిబ్రవరి యొక్క హై దగ్గర నుంచి ఈ యొక్క స్వింగ్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 25,892 నుంచి సో ఇక్కడ వరకు 25,908 వరకు. సో ఇది నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఏదైతే 11th ఫిబ్రవరి ఒక హై ఉందో ఇక్కడ నుంచి ఈ యొక్క స్వింగ్, ఇది నెక్స్ట్ థర్డ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుంటాం. సో 26,009 దగ్గర నుంచి ఆర్ మీరు ఇక్కడ వరకు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 25,981 వరకు. సో ఇది ఓవరాల్గా రెసిస్టెన్స్. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ చూద్దాము. ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ డే ఒక స్వింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇది ఫస్ట్ సపోర్ట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఫ్రమ్ ఇక్కడ నుంచి ఆర్ మీరు ఇక్కడ నుంచి అయినా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 25,606 నుంచి ఆర్ ఇక్కడ వరకు. సో 25,586 వరకు. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈరోజు ఒక లో అనేది 25,372 అక్కడి నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ స్వింగ్ బేస్ చేసుకునేసి చెప్తాను. సో 25,441 నుంచి నెక్స్ట్ 25,372 వరకు. సో ఇది సెకండ్ సపోర్టు. నెక్స్ట్ మీకు థర్డ్ సపోర్ట్ కావాలనుకుంటే థర్డ్ సపోర్ట్ వచ్చేసి ప్రీవియస్గా ఫిబ్రవరి 1 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్వింగ్ కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ మార్కెట్ రేంజ్ చూద్దాం ఒకసారి, రేపు ఎక్స్పైరీ రోజు కాబట్టి. సో మార్కెట్ కానీ మీకు ఇక్కడే కానీ ఓపెనింగ్ కానీ ఇచ్చి క్లోజింగ్ కానీ ఇచ్చిందంటే, నేదర్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయినా సరే ఆర్ 50 మినిట్స్ క్యాండిల్ అయినా సరే ఇక్కడే ఓపెన్ అయ్యి క్లోజింగ్ కానీ ఇచ్చిందంటే రేంజ్ వచ్చేసి నేను ఇక్కడ వరకు చూస్తాను. ఓకే, ఓవరాల్గా ఇది రేంజ్గా కన్సిడర్ చేసుకుంటాను. ఒకవేళ కానీ మార్కెట్ కానీ ఇక్కడే ఓపెనింగ్ క్లోజింగ్ ఇచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి ఇక్కడ నుంచి రివర్సల్ రావచ్చు. సేమ్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇది కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే సో ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కింద ఇంకా డౌన్ సైడ్ చూడాలనుకుంటే ఇది కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే సో బ్రేక్ డౌన్ ఇచ్చేసి అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునేసి అగైన్ రివర్సల్ ఇస్తుంది. సో ఇది నిఫ్టీ 50 యొక్క అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం సపోర్ట్ లెవెల్స్ చూద్దాము. ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్గా ఏదైతే ఉందో ఈ స్వింగ్స్ అనేది ఇది సపోర్ట్ లెవెల్స్గా కన్సిడర్ చేసుకుంటాం. ఫ్రమ్ స్వింగ్ కొంచెం బిలో సైడ్ ఆర్ అబో సైడ్. సో ఇక్కడ వరకు మీరు సపోర్ట్ లెవెల్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి సో ప్రీవియస్ డే ఒక హై నుంచి, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ డే ఒక హై నుంచి నెక్స్ట్ ఇక్కడ వరకు. సో ఇది ఓవరాల్గా నెక్స్ట్ సెకండ్ సపోర్టు. సో నెక్స్ట్ థర్డ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే ఇంకా బిలో సైడ్ వచ్చేసి ఈ యొక్క స్వింగ్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇంకా దూరంగా వెళ్ళాలనుకుంటే ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ థర్డ్ సపోర్ట్ లెవెల్స్. సో ఇప్పుడు రెసిస్టెన్స్ చూద్దాము. రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నియర్ బై ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి మీరు ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళేసి ఎక్కడైతే హైయెస్ట్గా ఉందో ఆ లెవెల్ అనేది మనం రెసిస్టెన్స్ లెవెల్స్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూపిస్తాను. అప్స్ట్రా వెబ్సైట్కి వచ్చాను. ఇక్కడ చూసుకోండి బ్యాంక్ నిఫ్టీ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మంత్లీ ఎక్స్పైర్ వచ్చేసి 24th ఫిబ్రవరి 2026. స్పాట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 60,993 దగ్గర ఉంది. ఇక్కడ మనం కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ లెవెల్స్ దగ్గర ఉంటే అది మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ప్రెజెంట్ వచ్చేసి 61,000 దగ్గర ఉంది. సో ఎక్కువగా కాల్ ఆప్షన్ రేటింగ్ ఉంది. సో ఇక్కడ 61,000 అనేది నియర్ బై రెసిస్టెన్స్ లెవెల్స్. దాని తర్వాత చూసుకున్నట్టయితే సో మ్యాక్సిమం వచ్చేసి 61,500. సో దీనికి ముందుకు వచ్చేసి 61,300. చార్ట్కి వెళ్ళి మనం రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేద్దాము. సో చార్ట్లోకి వచ్చాను. 61,000 లెవెల్స్ అనేది, సో ఇది 61,000 లెవెల్స్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ 61,300 అనేది నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో దీని తర్వాత వచ్చేసి 61,500 అనేది నెక్స్ట్ థర్డ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇక్కడ మార్కెట్ గురించి మాట్లాడుకుందాము. మార్కెట్ కానీ ఫ్లాట్లో కానీ ఓపెనింగ్ అయిందంటే క్లోజింగ్ కానీ ఇచ్చిందంటే సో 5 మినిట్స్ కానీ ఆర్ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ కానీ ఫ్లాట్లో అయ్యి ఓపెనింగ్ అయ్యి
ఫ్లాట్లో క్లోజింగ్ కానీ ఇచ్చిందంటే 61,300. ఇది బ్రేక్ కానీ ఇచ్చిందంటే మీరు 61,500 కన్సిడర్ చేసుకోండి. సో ఒకవేళ కానీ మార్కెట్ కానీ ఇక్కడ ఎక్కడ ఓపెనింగ్ అయ్యి క్లోజింగ్ ఇచ్చినా సరే ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి ఇక్కడ నుంచి అయినా రివర్సల్ రావచ్చు అప్ సైడ్కి. సో ఇది కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే అప్ సైడ్ చూడొచ్చు. ఆర్ ఇది కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే, సో ఏదైతే ఉందో ఇది సపోర్ట్ లెవెల్స్ 1, ఇది కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి అగైన్ రివర్సల్ రావచ్చు. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా కన్సిడర్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునేసి ఇక్కడ నుంచి కూడా రివర్సల్ రావచ్చు అప్ సైడ్కి అనేది. సో ఓవరాల్గా మార్కెట్ అనేది రేపు ట్యూస్డే రోజున రేంజ్ చూసుకున్నట్టయితే 60,542 నుంచి 61,300 ఈ బిట్వీన్ లెవెల్స్ చూస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క మార్కెట్ అనాలిసిస్. అండ్ థ్యాంక్ యూ.